మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలైతే వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ కనబరుస్తుంది. ఇక కేరళలో ఎల్డీఎఫ్, పుదుచ్చేరి, అస్సాంలో కూడా స్పష్టమైన ఆధిక్యం దిశగానే పార్టీలన్నీ కూడా దూసుకెళ్తున్నాయి. కేవలం తమిళనాడులో మాత్రమే హంగ్ దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. రైట్, ఓవరాల్ గా ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఓట్ షేరింగ్ ఎంత ఉంది అనేది మా సీనియర్ జర్నలిస్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకట్ గారు అందిస్తారు. వెంకట్ గారు. శ్రావణి, థ్యాంక్ యూ. 5 రాష్ట్రాల ఫలితాలు ఆల్మోస్ట్ వచ్చేసినాయి. 85%, 90% ఆఫ్ ద రిజల్ట్ ఆల్రెడీ మనకు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈసీఐ ప్రకారం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని స్థానాల దిశగా ముందుకు తీసుకెళ్తుంది, ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో బాగా వేయబోతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణి, మనం చూస్తున్నాం 5 రాష్ట్రాలు. అక్కడ అస్సాం చూస్తున్నాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. ఇది కంప్లీట్గా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకసారి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే, దేశ రాజకీయాలను ఉత్కంఠకు గురిపోయి వెస్ట్ బెంగాల్ చూద్దాం. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ 294 సీట్లు అక్కడ. కానీ ఒక సెంటర్కి కౌంటింగ్ జరగట్లేదు. 293, కానీ ఇప్పటివరకు 277 ఆల్రెడీ అప్డేట్ మనకు వచ్చేసినాయి. ఒకసారిగా మనం ఇక్కడ చూసినట్టయితే పశ్చిమ బెంగాల్ ఫలితాలు చాలా అంటే ఊహించిన దానికంటే ఇక్కడ భిన్నంగా వస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి ఇచ్చినాయి, మరికొన్ని సర్వే సంస్థలు తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చినాయి. కానీ అంచనాలకు మించి బీజేపీ ఇక్కడ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఇక్కడ మనకు చూస్తున్నాం. ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే పశ్చిమ బెంగాల్ మనకు ఇప్పటివరకు అప్డేట్ 12:45కి ఇప్పటివరకు అప్డేట్లో ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసినట్టయితే బీజేపీ ఇప్పటివరకు 181 స్థానాల్లో, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో, మరో 2 స్థానాల్లో ఏజీయూపీ, అదేవిధంగా సిపిఐఎం 1 స్థానంలో ఉంది. దీన్ని మనం ఒకసారి డీటెయిల్స్గా వెళ్దాం. రైట్, బీజేపీ మనం చూస్తున్నాం 182, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ 91 వరకు ఆగింది, మరొక 2 సిపిఎం 1 స్థానానికి ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం మనం. రైట్, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా బీజేపీ 182 స్థానాల్లో ముందంజలో ఉంది. టోటల్గా టీఎంసీ 91 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ జనతా ఉన్నతం పార్టీ ఏజేయూపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఏఐఎస్ఎఫ్ 2 స్థానాల్లో ముందంజలో ఉంది. సిపిఎం అక్కడ 1 స్థానంలో ముందంజలో ఉంది. ఇప్పటివరకు అవుట్ ఆఫ్ 293లో 278 ఆల్మోస్ట్ మనకు రిజల్ట్ వచ్చేసింది. అంటే 278 స్థానాల రిజల్ట్ ఆల్మోస్ట్గా మనకు ఓపెన్గా తెలిసిపోయింది. ఒక్కసారిగా మనం పార్టీల వారీగా మనం చూద్దాం. పార్టీల వారీగా ఓట్ షేర్ ఎంత ఉందనే చూద్దాం. ఇప్పటివరకు ఓట్ షేర్ కనుక మనం చూసినట్టయితే చాలా అంటే గతంలో కంటే భిన్నంగా కూడా ఈసారి ఓట్ షేర్ మనం ఇక్కడ చూస్తున్నాం. బీజేపీ చూస్తున్నాం, బీజేపీ ఓట్ షేర్ 44.76. అంటే ఏ సర్వే సంస్థ కూడా ఈ తరహా అంచనా వేయలేదు. బీజేపీ అక్కడ అధికారంలో వేస్తుంది, 120 సీట్లు వస్తాయని, 138 సీట్లు వస్తాయని కొన్ని అంచనా వేసినారు. కానీ బీజేపీకి అనూహ్యంగా 44.76% ఓట్ షేర్ అక్కడ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 6,95,000 మంది ఓటర్లు బీజేపీకి అనుకూలంగా అక్కడ మనకు తీర్పిచ్చిన పరిస్థితి. సేమ్ టైంలో తృణమూల్ కాంగ్రెస్ చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ కూడా 41%తో ఉంది. అంటే తృణమూల్ కాంగ్రెస్కి బీజేపీకి ఆల్మోస్ట్ 6 తేడా ఉంది. ఇక్కడ కూడా 64,40,000 మంది ఓట్లు వేసిన పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఓవరాల్గా కూడా మనం చిన్న చితక పార్టీలన్నింటి కలుపుకుంటే ఓవరాల్గా 46% బీజేపీకి అక్కడికి వచ్చిన పరిస్థితి. కానీ డిఫరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది, నారో డిఫరెన్స్ ఉంది. 4% పెద్ద డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ చూసుకుంటాం, తెలంగాణ 1.8% ప్రభుత్వం మారిపోయింది. అంటే ఎక్కడ కూడా 2%, 3%తోనే ప్రభుత్వాలు అయితే ఇక్కడ 4 to 5% అంటే పెద్ద మార్జిన్. రెండు ఒక్కసారి సామాకి వెళ్దాం. సామా ఇందాక సోలంకి మాట్లాడినారు. ఎందుకు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వెనుకంజలో ఉంది, వెనుకబడిందని చెప్పవచ్చు. బీజేపీ వాటి నుంచి నెరేటివ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తుంది. డీలిమిటేషన్ మైనారిటీలు మీరు అడ్డుకున్నారు, అందుకే పశ్చిమ బెంగాల్లో మహిళలు ఎక్కువ శాతం బీజేపీ కోటేస్తున్నారు. తమిళనాడులో కూడా మహిళలు ఎక్కువగా ఉన్నారు, అక్కడ మహిళలు ఎక్కువ తీర్పిచ్చినారు. అంటే ఎలక్షన్ అనగానే ఒక స్ట్రాటజీ, ఒక మైండ్ గేమ్, ఒక స్ట్రాటజీ వ్యూహం, అది బీజేపీ పక్కగా అనుసరించింది, అమలు చేసింది. ఎందుకు కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది? వెంకట్ గారు, ముందుగా మీకు, శ్రావణి గారికి అండ్ ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ V6 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఆడ పసిగట్టలేకపోయిందా అనేటటువంటి అంశం కంటే బాగా
కమ్యూనల్ పోలరైజేషన్ చేయడంలో బీజేపీ సక్సెస్ఫుల్గా చేయగలిగింది అనేది ఈరోజు పొద్దున సువేందు అధికారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటిది గిట్ట మనం వింటే అది మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటిది నిరుద్యోగం గురించో పెరిగినటువంటి ధరల గురించో లేకపోతే ఇంకో అంశం గురించి కాదు. హిందూ ముస్లిం పోలరైజేషన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా చేసినాం. సో హిందువులకు సంబంధించినటువంటి ఓట్లు మొత్తం కూడా ఈసారి లోటస్కి పడేటటువంటివి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పని అన్నాడు. ఇది ఏ రకంగా చూసినా కూడా అంటే కేవలము మతపరంగానే ఓటర్లను విడదీసి మేము ఎన్నికలు గెలుస్తున్నాం అనేటటువంటిది అధికారికంగా మీడియా ముందుకు వచ్చి ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి బీజేపీది. అయితే వాళ్ళు చెప్పేటటువంటి ఇంకొక కారణం ఏంటిది, ప్రజలని మభ్యపెట్టడానికి అని అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం తీసి వెనక్కి పంపాలి అని అంటే, ఈరోజు దేశం యొక్క తలరాత మారాలి అని అంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావాలనేటువంటి ఒక నరేటివ్ ఏదైతే ఉందో ఆ నరేటివ్ని నియంత్రించడంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం టీఎంసీ వెనుకంజ పోయిందేమో అనేటటువంటి భావంలో మేమందరం కూడా ఉన్నాం. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి లెక్క ఉన్నప్పుడు ఆయన టర్మ్లో పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్న బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులు, అది కూడా అనధికారికంగా వచ్చినటువంటి వలసదారులని తిరిగి వెనకకి పంపించినట్టు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఫోన్ లైన్లోకి వచ్చినారు.